ఓకే. కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా పునరుత్థానుడా నా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయెని నీ ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయెని సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చిననినా సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననినా నీ వాగ్దానమే నన్ను బలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని నీ వాగ్దానమే నన్ను బలపరచెని పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెని స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు పునరుత్థానుడా నా యేసయ్యా పునరుత్థానుడా
ఆరాధించేదా నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించేదా నీలో జీవించుచు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు అని దేవా మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతతో కొని ఆడబడుచున్న దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. ఎందుకంటే ఈ లోకము తండ్రి అయా కరోనా వైరస్తో ఎంతో ఇబ్బందులు ఇరుకులో ఉండగా తండ్రి మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచి తండ్రి అయ్యా నీ సన్నిధికి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీ యొక్క మాటలు వినటానికి తండ్రి ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ యొక్క దైవదాసురాలు తండ్రి అయ్యా నీ యొక్క వాక్యాన్ని బోధించబోచుండగా తండ్రి అయ్యా మీరు 7 అంతల ఆత్మ చేత అభిషేకించి తండ్రి ఇదిగో సంఘానికి కావాల్సిన ఆత్మీయాలను దయచేయబడుతున్నాను తండ్రి. అయ్యా ప్రతి ఒక్క హృదయం తెప్పరిల్లులాగున తండ్రి అయ్యా ప్రతి ఒక్క హృదయపు మనోనేత్రం తెరవబడిలాగున మీరు మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీ యొక్క వాక్యం చేత మా యొక్క జీవితాలను కట్టుకునే బిడ్డలుగా మేము కృపను మాకు దయచేయమంటున్నాం తండ్రి. అయా వాక్యం వినటానికి అయా ఆత్మీయ చెవులను మాకు దయచేయమంటున్నాం తండ్రి. అయా వినగలిగిన ఆత్మ చెవులను దయచేస్తండి. అయా గ్రహించుకునే హృదయాలను మాకు దయచేయమంటున్నాం మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా నీ యొక్క వాక్యంలో శక్తిని తండ్రి అయ్యా మేమందరం పొందుకునే కృపను మాకు దయచేయమంటున్నాం మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు మాతో ఏం మాట్లాడాలో తండ్రి అయ్యా మాతో ముఖాముఖిగా మీరు మాట్లాడమని వచ్చిన మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మేము సంతోషించలాగిన తండ్రి అయ్యా నీ యొక్క మాటల్లో ఆనందాన్ని పొందుకోలాగిన తండ్రి అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా విను మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపరచుకోకుండా తండ్రి అయ్యా నీ యొక్క వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా మేము ఉండే కృపను మాకు దయచేయమంటే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి జరగబోయే ఆరాధనలు తండ్రి ఆది నుంచి అంతం వరకు తండ్రి అయ్యా నీకు పరిశుద్ధాత్మను కుమరించి అయ్యా నీ నామాన్ని మహింపరచుకోమని గనపరచుకోమని నన్ను నేను తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమును వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో నుంచి 103వ కీర్తన కొత్తగా ప్రత్యుత్తరాలుగా చదువుతున్నాం. ఆనంద్ కీర్తన యెహోవాను సన్నతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు
భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచినాడు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పోయినట్లు వాడిపోయిను. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరగదు. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశముందు తన సింహాసనమును స్థిరపరిచినాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దేవుడి పరిశుద్ధాత్మను దీవించుము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. వచ్చే వారం నుంచి చర్చి ఓపెన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం కూడా సహవాసం, వచ్చే వారం సహవాసం ఉంటుంది. సింగరేణి కానీ నందనవనం కానీ అక్కడ తెల్లదేవరపల్లి కానీ సహవాసం ఉంటుంది. మాదారంలో ఈరోజు ఇచ్చేస్తున్నారు కాబట్టి వచ్చే వారం నుంచి 4 చర్చిలు కూడా ఓపెన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. సరే, 103వ కీర్తనలో ఇక్కడ దావీదు భక్తుడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దావీదు భక్తుడు ఇక్కడ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. తన్ని తాను పురికొల్పుకుంటున్నాడు. తను తాను ప్రోత్సహించుకుంటున్నాడు. తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా. అంతరంగంలో ఏముంటుంది? అంతరంగంలో మన హృదయం కానీ, మన మనసు కానీ, మన ఆత్మ కానీ, మన అన్ని సమస్తం మన లోపల ఏమి ఉన్నాయో వాటన్నిటితో కలిపి నా అంతరంగమున ఉన్న సమస్తమా, నాలో ఉన్న సమస్తమా. అన్నీ కొంతమందికి శరీరం ఎక్కడుంటే మనసు ఎక్కడో ఉంటుంది కదా. ఆరాధన అంటే, స్తుతి అంటే, అసలు ఈ కీర్తన ఏమంటారంటే స్తుతి కీర్తన అంటారు. ఈ కీర్తనలో మన అవసరతలు అంటే దావీదు భక్తుడు అవసరతల గురించి కానీ, విజ్ఞాపన గురించి కానీ దీంట్లో చేసినట్టుగా లేదు. ఈ కీర్తన అంతా కూడా స్తుతి కీర్తన. దీంట్లో దేవుడు చేసిన మేలులు అన్నిటి గురించి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఒకటి కాదు, తనలో ఉన్న సమస్తము కూడా దేవుని స్తుతించాలి. నా ప్రాణమా, తన ప్రాణంతో చెప్పుకున్నాడు. తనకి తానే చెప్పుకున్నాడు. నా ప్రాణమా, నాలో ఉన్న సమస్తమా యెహోవాను సన్నుతించుము. అందుకనే కొంతమంది పౌలు భక్తులు కూడా అంటాడు కదా, నేను మనస్సుతో ఆరాధిస్తాను, ఆత్మతో ఆరాధిస్తాను అంటాడు. అంటే మనం అన్నిటితో మన లోపల ఉన్న సమస్తముతో కూడా ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని
ఆరాధించాలి. అదే దావీదు భక్తుడు అన్నాడు, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించును. హల్లెలూయా. ఇంకొకళ్ళు కూడా అంటారు, ఆ తన ప్రాణముతో ఇంకొకళ్ళు కూడా అంటారు, ఏమంటారు? నా ప్రాణమా తిను తాగు సుఖించు. ఇక్కడ దావీదు భక్తుడు దేవుడు చేసిన మేలులు, దేవుడు ఎలా ఆశీర్వదించాడు, ఎలా మేలులు చేశాడు, ఎక్కడ ఇశ్రాయేల్ అంటే గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చి ఇశ్రాయేల్ మీద రాజుగా నియమించాడు దేవుడు. అలాంటి దావీదుని రాజుగా చేసినప్పుడు దావీదు కృతజ్ఞత లేకుండా ఉండాల. తన హృదయం అంతా కూడా తనలో ఉన్న సమస్తంతో దేవుణ్ణి స్తుతించాలి అని ఆశపడుతున్నాడు. అందుకని నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు సన్నుతించు. ఒకవేళ నువ్వు స్తుతించవేమో, కానీ నాలో ఉన్న సమస్తం ఆయన్ని స్తుతించాలి. ఎందుకంటే ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో అంటున్నాడు దావీదు భక్తుడు. ఎందుకంటే ఎక్కడో గొర్రెలు మేపుకునే దావీదుని ఇశ్రాయేలు 12 గోత్రాల మీద రాజుగా నియమించడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకనే దావీదు అన్నాడు, ఇక్కడ తన్ని హెచ్చించిన విధానాన్ని బట్టి ఒక చోట ఉంటుంది సమూయేలు రాసిన గ్రంథంలో ఏమని ఉంటుందంటే, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, నేను ఎలాంటి వాడు, పురుగు లాంటి వాడనని చెప్పి తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. ఎలాంటి వాడు తగ్గించుకుంటున్నాడు? ఎలాంటి వాడు? రాజు, ఒక రాజు, గొప్ప రాజు, రాజు స్థానంలో ఉన్న దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. తన ప్రాణముతో నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును నువ్వు సన్నుతించు. ఒకవేళ నువ్వు మర్చిపోతావేమో, నువ్వెన్నడూ కూడా మర్చిపోకూడదు దేవుడు చేసిన మేలులు. తనలో తాను చెప్పుకుంటున్నాడు, తన ప్రాణముని పురుగొల్పుకుంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నువ్వు మర్చిపోవద్దు నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవద్దు నా ప్రాణమా అని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. కానీ అక్కడ ధనవంతుడు చూస్తే తన ప్రాణముతో తను చెప్పుకుంటున్నాడు. చూడండి ఒక మాట లోకా సువార్తలో ఉంటుంది. లోకా సువార్త 12వ అధ్యాయంలో ఇక్కడ మనకి ఎక్కడా కూడా దేవుని ప్రస్తావన ఉండదు. ఈ ధనవంతుని విషయంలో ఎక్కడా కూడా దేవుని ప్రస్తావన ఉండదు. 17వ వచనం నుండి, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునే ఉండునని చెప్పాను. హల్లెలూయా. ఈ ధనవంతుడికి ఆ సంవత్సరం ఎలా పంట పడిందంటే చాలా సమృద్ధి అయిన పంట పడింది ఆ సంవత్సరం. అంతకుముందు కొట్లు కట్టించాడు, ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు, ఆస్తిని సమకూర్చుకుంటా ఉన్నాడు. కానీ ఆ సంవత్సరము చాలా పంట పండిందంట. ఆ పంట ఎంత పండిందంటే ఇంతకుముందు అతను కట్టుకున్న కొట్లు కూడా సరిపోలేదంట. నాకు స్థలము లేనందున, చాలనందున, నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేయదునని ఆలోచిస్తా ఉన్నాడు. ఎందుకంటే అంత సమృద్ధి అయిన ధాన్యం పండింది ఆ సంవత్సరం. అంతకుముందు కొట్లు కట్టించాడు, అంతకుముందు పంట పండేదానికి ఆ కొట్లు సరిపోయినాయి. కానీ ఆ సంవత్సరం అయితే అంత విస్తారమైన పంట పండింది, సమృద్ధిగా పంట పండింది.
అందుకని ఆలోచించేస్తున్నాడు ఎలా చెయ్యాలి, ఈ కొట్లుని మళ్ళీ పడగొట్టి మళ్ళీ కట్టించుకుంటే అప్పుడు మళ్ళీ పెద్ద పెద్దవి కట్టించుకోవచ్చు, దాంట్లో నా ఆస్తిని, నా ద్రవ్యాన్ని, నా ధాన్యాన్ని కానీ సమస్తాన్ని కూడా అక్కడ భద్రపరచుకోవచ్చు అని చెప్పి ఏమనుకున్నాడంటే ఆ కొట్లు పడగొట్టించి గొప్ప వాటికంటే గొప్ప వాటిని కట్టించి, వాటికంటే ఇంతకు ముందు ఉన్న వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యాన్ని కానీ నా ఆస్తిని అంతటిని సమకూర్చుకొని నా ప్రాణముతో, తన ప్రాణంతో చెప్పుకున్నాడు. అక్కడ తన యొక్క శక్తి, తన యొక్క బలము, తన యొక్క దీనిని బట్టి అతిశయిస్తున్నాడు. కానీ అక్కడ దేవుడు నాకు ఇంత మేలు చేశాడు, ఇంత పంటను నాకు ఇచ్చాడు, ఎంతగా నన్ను హెచ్చించాడు అని కానీ ధనవంతుడికి ఎక్కడ ఎలాంటి ఆలోచన కూడా రాలేదు. దేవుడు నాకు ఇచ్చాడు అనే మాట, ఆ ప్రస్తావనే రాలేదు అక్కడ. అందుకని అక్కడ కూడా ఏమంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ప్రాణమా అనేక సంవత్సరాలకి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలకు కాదు, కానీ అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. ఎవరికి సమకూర్చబడిందంట? నీకు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నీకు అనేక సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, మరి ఎంత విస్తారమైన పంట పండిందో తెలియదు, ఎంత ఆస్తి ఉందో తెలియదు, కానీ అనేక సంవత్సరాలకి అనేక సంవత్సరాలకి. అందుకనే మన వాళ్ళు అంటారు కదా, 10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి అని. అలాగనే అనేక సంవత్సరాలకంట ఇతడు పంట కూర్చుకున్నాడు. విస్తారమైన పంట, అది సమకూర్చబడి ఉన్నది. సుఖించు, తన ప్రాణంతో చెప్పుకున్నాడు. దేవుణ్ణి స్తుతించటం కాదు ఇక్కడ, తన ప్రాణంతో చెప్పుకుంటుంది. దావీదు భక్తుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చేసిన ఉపకారాలు, ఆయన ఎన్ని మేలు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో వాటన్నిటిని కూడా తన ప్రాణంతో చెప్పుకున్నాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు అని దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి దావీదు స్తుతిస్తున్నాడు. కానీ ఇక్కడ తన ప్రాణముతో ఏమంటున్నాడు, తిను, తాగు, సుఖించు, సంతోషించు అని చెప్పుకొందును అనుకుంటున్నాడు. తన ప్రాణముతో చెప్పుకుంటానంటున్నాడు. నా ప్రాణం, నేను సుఖించాలి, నేను సంతోషించాలి. కానీ మనము కూడా ఏంటంటే, మనము కలిగిన వాటిలో మనల్ని దేవుడు ఎంతగా హెచ్చించినప్పటికీ, ఎంతగా దేవుడు ఆశీర్వదించినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా ఒక్కటే, మన హృదయము, మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? నా ప్రాణమా ఆయన చేసిన మేలులన్నిటికీ కూడా నువ్వు మర్చిపోవద్దు. నీవు పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ని మేలులు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో జ్ఞాపకం చేసుకో. దేవుడి కృప, దేవుడి దయ, దేవుడి కనికరాన్ని బట్టి మనం ఈ స్థితిలో ఉంటున్నాం. ఈ రోజున ఈ కరోనా వైరస్ అందరు ఎంతమంది, నిన్న ఒక న్యూస్ చదివాను, పెళ్లికని అమెరికా నుంచి వచ్చిందంట ఒక అమ్మాయి. 7 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటుంది. అంత చక్కగా ఉంది అమ్మాయి. పెళ్లి చేసుకుందామని చెప్పి మేలో ఎన్నో తారీఖు వివాహం, ఆ వివాహం చేసుకోవటానికి ఎంతో ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత బాగానే ఉందంట. మళ్ళీ ఇంటికి వచ్చిందంట. కానీ మళ్ళీ లోపల ఊపిరితిత్తులు ఏదో పాడైపోయినాయి. మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే 50 లక్షలు అయినాయి అంట. 40 రోజులు హాస్పిటల్లో ఉంటే ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? 50 లక్షలు ఖర్చు అయినా కూడా ఆ ప్రాణాన్ని ఎవ్వరూ కూడా కాపాడలేకపోయారు. ధనం ఏం చేయలేకపోయింది. వాళ్ళకున్న పేరు, వాళ్ళకున్న ప్రతిష్ట, వాళ్ళకున్న బలగం, వాళ్ళకున్న అధికారం కానీ ఏమీ చేయలేకపోయింది. ప్రాణం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. జీవింప చేయువాడును నేనే, మరణింప చేయువాడును నేనే. సమస్తం ఆయన చేతుల్లో ఉన్నాయి. అందుకనే ఇక్కడ అంటున్నాడు ధనవంతుడు, తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నేను సంపాదించాను ఇంత సమృద్ధి, ఇంత విస్తారముగా పంట పండింది. నా ప్రాణమా ఇంకా నీకేంటి? సుఖించు, తిను, తాగు, సంతోషించు. తన శరీరం గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో అది జ్ఞాపకం చేసుకోవటలా. అసలు దేవుని ప్రస్తావన ఇక్కడ లేదు. అందుకనే
సంతోషించమని చెప్పుకుందును అనుకున్న, అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు సిద్ధపరిచినవి ఎవరి అవుతాయి? నువ్వు సిద్ధపరచుకున్నావు అనేక సంవత్సరాలకి, మామూలుగా కాదు, 2-3 సంవత్సరాలకు కాదు, అనేక సంవత్సరాలకి నువ్వు సిద్ధపరచుకున్నావు కదా. అబ్బా, ఫ్యూచర్ ప్లాన్ ఎంత ఉందో ధనవంతుడికి కదా. ఫ్యూచర్ ప్లాన్, చాలామంది ఫ్యూచర్ ప్లాన్ అంటే భవిష్యత్తు గురించి ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం కదా. అనేక సంవత్సరాలకి ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం. కానీ ఈ ధనవంతుడు కూడా ప్లాన్ వేసుకున్నాడు అనేక సంవత్సరాలకి. ఇక నాకు ఏ దిగులు లేదు, ఏ చింత లేదు, ఏ కలవరం లేదు. ఎందుకంటే అనేక సంవత్సరాలకి నేను కష్టపడకుండా బాగా తినడానికి, సంతోషించడానికి, తాగటానికి, అన్నిటికీ నా దగ్గర సమృద్ధిగా ఉంది అని అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి వెర్రివాడ. అలాంటి వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? వెర్రివాడ, ఒరే వెర్రివాడా, నీకు తెలివి ఉందా అని అడుగుతున్నాడు. వెర్రివాడవు నువ్వు. అనేక సంవత్సరాలకి నీ శరీరాన్ని సుఖపెట్టుకోవటానికి, నీ శరీరం సంతోష పెట్టుకోవటానికి అనేక సంవత్సరాలకి పంట కూర్చుకున్నాను, నాకేంటి అని విర్రవీగుతున్నావు కదా. ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? నువ్వు సిద్ధపరిచావు. సిద్ధపరిచిన అన్నీ ఎవరి అయిపోతాయి? నీ వెనక ఎవరి అయిపోతాయి? ఎవరు వస్తారో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు. దేవుడు అన్నాడు, వెర్రివాడవి నీవు. కానీ ఇక్కడ దావీదు భక్తుడైతే తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా, నాలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని నీవు సన్నుతించు. 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరవద్దు. ఒకవేళ మర్చిపోతావేమో నా ప్రాణమా, ఒకవేళ నిన్ను రాజుగా చేశాడని చెప్పి నిన్ను రాజుగా చేసిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతావేమో. నువ్వు మర్చిపోవద్దు నా ప్రాణమా. ఎప్పుడన్నా చెప్పుకున్నావా? ఎప్పుడన్నా నీ ప్రాణంతో నువ్వు చెప్పుకున్నావా నీ ప్రాణంతో? నా ప్రాణమా, నువ్వు మర్చిపోవద్దు. ఎక్కడో చీకట్లో, మరణ ఛాయలో, మరణంలో ఉన్నప్పుడు, మన ప్రదేశంలో ఉన్నప్పుడు, పాపములో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు. అనేక మంది ఉండగా, ఎంతో మంది మనకంటే మంచి వాళ్ళు ఉన్నారు, ఎన్నికైన వారు ఉన్నారు, ఎంతో మంది ఉండగా నిన్ను చూసి నిన్ను ఆ శాపంలో నుంచి, పాపంలో నుంచి బయటికి, ఆ దాసత్వం, ఆ బానిసత్వంలో నుండి, పాపం అనే బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. నీకు గుర్తుందా నా ప్రాణమా? ఎంతో మందికి లేని ఈ ధన్యత నీకు ఇచ్చాడు. జ్ఞాపకం ఉందా నా ప్రాణమా? హల్లెలూయా. జ్ఞాపకం ఉందా? నువ్వు మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోతావేమో, నిన్ను నువ్వు హెచ్చించుకుంటావేమో, గర్విస్తావేమో, అతిశయిస్తావేమో నా ప్రాణమా. నువ్వు ఎప్పుడూ కూడా ఆయన చేసిన ఉపకారాలు నీవు మర్చిపోవద్దు. ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాడో, ఏ గోతిలో నుండి నిన్ను పైకి లేపాడో, అది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దావీదు భక్తుడు ఒక చోట చూడండి, 63వ కీర్తన అనుకుంటా, 63వ కీర్తన, 63వ కీర్తన 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. మన ప్రాణాలు ఎలా తృప్తి పొందుతున్నాయి? దావీదు ప్రాణం అంట మంచం మీద పడుకొని, రాత్రి కాలంలో పడుకుంటూ కూడా మంచం మీద పడుకొని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకుంటాడు? వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలా, వీళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాలా, అది చేయాలా, ఇది చేయాలని జ్ఞాపకం చేసుకుంటాడా? జ్ఞాపకం చేసుకోడు. రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా.
ఎంత తృప్తి పొందుతున్నాడో దావీదు. ఎందుకంటే ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాల్ని దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువద్దు. ఒకవేళ మర్చిపోతావేమో, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ధనవంతుడైతే జ్ఞాపకం చేసుకోవట్లా, ఇంత సమృద్ధిగా నన్ను ఇంతగా ఆశీర్వదించాడు, ఈ స్థితిలో ఉండవలసిన వాడిని ఈ స్థితిలోనికి నన్ను నడిపించాడు అని చెప్పి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా తన ప్రాణంతో చెప్పుకున్నాడు, తిను తాగు ఇంతే ఈ జీవితం అని. చాలా మంది అదే స్థితిలో ఉంటారు. అదే స్థితిలో అంటే చాలా మంది దేవుని ఎరుగని వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు? శరీరానుసారంగానే ఆలోచన చేస్తారు. కానీ అంతగా హెచ్చించింది ఎవరు? దేవుడు. అంతగా హెచ్చించిన దేవుణ్ణి మర్చిపోయి తిను తాగు సుఖించు సంతోషించు అని చెప్పుకున్నాడు. కానీ ఇక్కడ దావీదు భక్తుడైతే ఆయన చేసిన ఉపకారాల్లో ఏ ఒక్కటి కూడా నీవు మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకో. ప్రతి నిమిషం కూడా నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావు, ఒకవేళ నువ్వు అతిశయిస్తున్నావేమో, ఒకవేళ గర్విస్తున్నావేమో, దేవుని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి కానీ, దేవుడు నీకు చేసిన మేలుని బట్టి కానీ ఒకవేళ అతిశయిస్తున్నావేమో జాగ్రత్త. దావీదు భక్తుడిలో దావీదుకి ఎప్పుడు కూడా అతిశయం అనేది రాలేదు. దావీదు ఎప్పుడు కూడా తాను హెచ్చించుకోలేదు, గర్వించలేదు. ఏ రోజు కూడా తన్ని రాజుగా చేసిన దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాడు. ఏ ఒక్క మేలుని, ఏ ఒక్క ఉపకారాన్ని కూడా దావీదు మర్చిపోలేదు. సౌలుని కూడా దేవుడు రాజుగా చేశాడు. కానీ సౌలు భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేదు. ఆయన చేసిన మేలు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోలేదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మేలు చేసావో పడుకొని ఆలోచించు, జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుంచి మనల్ని ఏ స్థితిలోనికి నడిపించాడో అవన్నీ కూడా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకో. ఎన్నో ఆపదల్లో పడవలసింది, ఎన్నోసార్లు దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఈ సమస్తాన్ని బట్టి దేవుని మనం ఏం చేయాలి? స్తుతించే వారిగా ఉండాలి. దావీదు స్తుతిస్తున్నాడు. దావీదుకి ఏం కొదవ ఉంది? రాజు. కానీ అంతటి రాజు కూడా తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని, ప్రభువా నన్ను ఇంతగా హెచ్చించడానికి అసలు నేను ఏ పార్టీ వాడను ప్రభు, అసలు నా కుటుంబం ఏ పార్టీది? మనం జ్ఞాపకం చేసుకున్నావా? మనం ఇతరులు తృణీకరించే వారిగా ఉంటాం. మనల్ని దేవుడు హెచ్చించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు పక్క వాళ్ళు ఎలా అనిపిస్తారు? మనకి తక్కువగా అనిపిస్తారు, తృణీకరిస్తాం. ఒకప్పుడు మన స్థితి కూడా అలానే ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. మనం 3వ వచనంలో చూడండి, ఆయన నీ దోషం. అయితే ఇక్కడ ఉపకారాల్ని దేనిని మరువద్దని చెప్తున్నాడు దావీదు భక్తుడు. ఇక్కడ చెప్పుకున్నాడు, తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా ఆయన ఉపకారాలు ఎన్నడూ కూడా నువ్వు మర్చిపోవద్దు, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలో ఇక్కడ లిస్టు చెప్తున్నాడు. మేలుల యొక్క లిస్ట్ ఇక్కడ ఉంది. మేలులు, ఆయన చేసిన మేలులు ఏంటి? మొట్టమొదటి ఏంటి? ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. తన ఎవరితో చెప్తున్నాడు? నీ దోషాలు. ఇందాక మొదటి దాంట్లో ఏముంది? మొదటి వచ్చి నా ప్రాణమా, నా ప్రాణమాని చెప్పుకుంటూ నీ దోషాలను క్షమించేవాడు. తన ప్రాణంతో చెప్పుకున్నాడు. నీ అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. నీ దోషాలన్నిటిని ఆయన క్షమించేవాడు. ఈ మన ఇంకో వచనంలో కూడా చూడండి, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు, మేలుల యొక్క లిస్టు చెప్తున్నాడు. మొట్టమొదట అసలు చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా గొప్ప మేలు మానవుని జీవితంలో. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎన్నో మేలులు చూస్తాం, ఎన్నో ఉపకారాలు చూస్తాం. దేవుడు నిన్ను మంచిగా కాపాడుతూ ఉన్నాడు, మంచిగా పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, అన్నిటి నుండి కాపాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కాదు, చేతి పనులు ఇస్తున్నాడు, ఎంతగానో బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. అవి కాదు, మొట్టమొదటిది మేలేంటంటే ఆయన నీ దోషాల్ని క్షమిస్తాడు. తన ప్రాణంతో చెప్పుకుంటాడు.
ఈ లోక సంబంధమైన మేలులు కాదు. మొట్టమొదటి నా ప్రాణమా నీ దోషాలన్నిటినీ ఆయన క్షమించాడు. హల్లెలూయా. మన జీవితాల్లో ఎవ్వరూ చెయ్యలేనిది. మనకి ఎంతో ఒకవేళ ఆస్తి ఉండొచ్చు, పరువు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, నీకు అసాధ్యమైనది ఏది లోకరీతిగా ఉండకపోవచ్చు. కానీ ఈ 2 విషయాలు మాత్రం ఎవ్వరు కూడా ఇవ్వలేరు నీకు. ఎవ్వరు కూడా నీ పాపాలు ఎవ్వరు కూడా క్షమించలేరు. క్షమిస్తారు ఎవరన్నా? ఆ అధికారం ఎవరికన్నా ఉందా? ఎవ్వరికీ లేదు. అందుకని దావీదు భక్తుడు అన్నాడు, ఆయన చేసిన మేలులు నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాలు మరవద్దు. ఏంటి ఆయన చేసిన ఉపకారం? మొట్టమొదటిది నీ దోషాలను ఆయన క్షమిస్తాడు. మనం ఆయన సన్నిధికి ఎందుకు వచ్చాం? మన మానవుని జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ పాప క్షమాపణ అనేది ఉండాలి. పాప క్షమాపణ అనేది లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? అందుకని 2వ కింద ఏమన్నాడు? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించ. నిన్ను క్షమించువాడు ఆయనే, సమాధిలో ఉన్న నీ ప్రాణమును విమోచించువాడు ఆయన. ఈ 2 విషయాలు ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. ఈ 2 మీద అధికారం ఎవరికి ఉంది? యేసయ్యకి ఒక్కడికే ఉంది. నీ పాపాలను క్షమించే అధికారము కానీ, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించటం కానీ, ఈ 2 విషయాలలో యేసయ్యకి ఒక్కడికే అధికారం ఉంది. హల్లెలూయా. పాపములు క్షమించు అధికారం. అక్కడ చూడండి, ఒకటి మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి. హల్లెలూయా. ఇక్కడ ఏంటి? పాపములను ప్రభువే చెప్తున్నారు. స్వయంగా ప్రభు చెప్తున్నారు. ఏమని? పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలి. ఈ సత్యం ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఏ ఒక్కరికి అధికారం లేదు. పాపములు క్షమించే అధికారం ఏ ఒక్కరికి కూడా లేదు. ఈ లోకంలో ఎవ్వరికి లేదు. ఎందుకట్లేదు? ఎవ్వరికి ఎందుకు లేదు? యేసయ్యకు తప్ప ఆ అధికారం ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఆయన మన పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన కలువరి శిలువలో మరణించాడు. కాబట్టి మన పాపాలు, మన దోషాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టే క్షమించే అధికారం కూడా ఆయనకుంది. ఆయన మన పాపముల కొరకే ఆయన చనిపోయాడు. ఎవ్వరు కూడా ఈ లోకంలో మనుషుల పాపముల కొరకు, సర్వ మానవాళి పాపముల కొరకు ఎవ్వరు కూడా ప్రాణము పెట్టలేదు. ఎవ్వరు చనిపోలేదు. ఈ లోకంలో మనం ఆలోచిద్దాం, ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం, అర్థం చేసుకుందాం. ఎవ్వరు కూడా నీ పాపాలను క్షమించే అధికారం ఎవ్వరికి కూడా లేదు, యేసయ్యకు తప్ప. హల్లెలూయా. ఆయన నామములోనే క్షమాపణ ఉంది మనకి. అది మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం. ఎందుకు? ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి. ఆయనలో ఏ పాపము లేదు. సర్వ మానవాళి పాపముల కొరకు ఆయన మరణించాడు కాబట్టి అధికారం ఆయనకు ఒక్కడికే ఉంది అని మీరు తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని ఈ రోజుల్లో తెలుసుకోవట్లా. క్రిస్టియన్స్ అంటే చాలా చిన్న చూపు, చాలా తక్కువ, చులకనగా చూస్తారు. క్రైస్తవులంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అంటే చాలా చిన్న చూపు చూస్తారు. వాళ్ళకి తెలియదు, ఈ సత్యం వాళ్ళకి అర్థం కావట్లేదు. ప్రభు అంటున్నాడు, మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యం ఇది.
మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. హల్లెలూయా. ఆ సత్యం మనకి అర్థమవుతుందా? చాలా మంది ఇంకా యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కూడా కొంతమందికి ఆ విశ్వాసం ఉండటంలా, ఆ నిశ్చయిత ఉండటం లేదు. దేవుడు నన్ను క్షమిస్తాడు అని నిశ్చయిత ఉండటం లేదు. అయితే ఇక్కడ చాలామంది అనుకుంటారు తక్కువ కులాలకే దేవుడు ఈయన అనుకుంటారు. కానీ అసలు ఈ దోషం ఎలా వచ్చింది, ఈ పాపం ఎలా వచ్చింది, మనిషి జీవితంలోకి ఈ దోషం ఎలా వచ్చింది, ఈ పాపం ఎలా వచ్చింది? మనందరికీ తెలుసు. మొట్టమొదటి మానవుడు ఎవరు? మానవుని పేరేంటి? ఆదాము. ఆదాము ఆదాము యొక్క భార్య పేరు హవ్వ. కానీ ఎక్కడ కూడా మొట్టమొదటి మానవుని పేరు ఎక్కడన్నా ఉందా? బైబిల్లో తప్ప. మొట్టమొదటి మానవుని పేరు ఎక్కడైనా విన్నారా మీరు? చాలామంది, నేను ఎప్పుడో విన్నది ఏంటంటే, అసలు సృష్టి అంటే మానవుడు ఎలా సృష్టించబడ్డాడు అనే దానికి కొంతమంది ఏమంటారంటే, కొంతమంది ఏమో ఒక వర్ణం వల్ల ఒక తెగాళ్ళు ఈ నెత్తిలో నుంచి వచ్చారంట, కొంతమంది అంట ఈ భుజాల్లో నుంచి వచ్చారంట, కొంతమంది ఉదరంలో నుంచి వచ్చారంట, కొంతమంది అరికాలలో నుంచి వచ్చారంట. ఈ 4 తెగలాళ్ళేనా ఉంది భూమి మీద? ఈ 4 తెగలాళ్ళేనా? ఈ 4 వర్ణాల వాళ్ళేనా భూమి మీద ఉంది? ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక మాట చూపిస్తాను చూడండి, అపోస్తుల కార్యంలో అది ఒక్కటి, ఆ ఒక్క మాట చాలు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో 26వ వచనంలో చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. హల్లెలూయా. ఏంటంట? యావత్ భూమి మీద, సమస్త భూమి మీద, ఈ లోకం అంతటి మీద కాపురం ఉండటానికి ఆయన ఒకని నుండి ఈ జాతుల వాళ్ళు వీళ్ళందరూ ఎలా వచ్చారు? పెద్ద కులం అని చిన్న కులం అని మనం పెట్టుకున్నాం, మనుషులు పెట్టుకున్నాయి. అంటరాని వాళ్ళని అది ఇదని మనుషులు పెట్టుకున్నారు ఇవన్నీ కూడా. కానీ దేవుడే అయితే ఒకరి నుంచి వచ్చాం అంటే మనం అందరం ఎవరో, ఈ సమస్త భూమి అంతా కూడా ఒక కుటుంబం లాంటిది. ఒక కుటుంబం. తెగలేమి లేవు, వర్ణాలు ఏమి లేవు, కులాలు ఏమి లేవు, లేనివాడు ఉన్నవాడు అంతే. కానీ అందరూ ఒక కుటుంబం. ఎవరి నుంచి వచ్చారంట? ఒకరి నుండి. యావత్ భూమి మీద కాపురం ఉండటానికి ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. హల్లెలూయా. అంతేగాని చైనా వాళ్ళని ఒకళ్ళు సృష్టించలేదు, అమెరికా వాళ్ళని ఒకళ్ళు సృష్టించలేదు, రష్యా వాళ్ళని ఒకళ్ళని సృష్టించలేదు. అందరినీ కూడా సృష్టించింది ఎవరో? ఒక్కళ్ళే. హల్లెలూయా. ఒక్కడే దేవుడు. ఆయనే సృష్టికర్త. ఆయనే మొట్టమొదట నరుని చేశాడు, ఆదాముని చేశాడు, అవ్వను చేశాడు. చేసిన తర్వాత మనకందరికీ తెలుసు కదా ఏమని చెప్పాడు? ఆ పండును తినొద్దు అని చెప్పాడు. పండును తినొద్దు అంటే ఈ దోషం ఎలా వచ్చింది మనిషి జీవితంలోనికి? ఈ దోషం ఎలా వచ్చింది? ఈ పాపం, ఈ మరణం ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే దేవుడు చెప్పాడు, ఆదాముకి అవ్వలకి చెప్పాడు ఈ పండు తినొద్దు అని. తినవద్దు అని చెప్పినప్పుడు అవ్వ ఏం చేసిందంటే, అవ్వ యొక్క అవిధేయత వలన దేవుడు చెయ్యవద్దు అన్న పనిని అవ్వ చేసేసింది. అవిధేయత, దేవుని మాట వినకపోవటమే అవిధేయత, పాపం. అందుకని ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఆజ్ఞ అంటే ఆయన చెప్పిన మాటను వినకపోవటమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది? మరణం. పాపానికి ఉన్న బలం ఏంటంటే మరణం. హల్లెలూయా. పాపానికి ఉన్న బలం ఏంటిది? మరణం. అందుకనే అవ్వ ఎలా చేసింది? ఆదికాండంలో చూడండి. ఆదికాండం 2వ అధ్యాయము 1
9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏదైనా తోటలో ప్రతి వృక్షము ఎలాంటిదంట దేవుడు మొలిపించింది? చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదిగా ఉంది. ప్రతి వృక్షం యొక్క ఫలాలు రమ్యముగానే ఉన్నాయి, చూడటానికి ఆహారానికి మంచిదిగానే ఉంది. కానీ ఇక్కడ అమ్మ ఏం చెప్పిందో చూడండి, 3వ అధ్యాయంలో 6వ వచనంలో, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. హల్లెలూయా. ఇక్కడ ఆ స్త్రీకి ఏం కనబడింది? దేవుడేమో ప్రతి వృక్ష ఫలము కూడా రమ్యముగానే చేశాడంట, చూడటానికి రమ్యమైనదిగా, ఆహారానికి మంచిదిగా. ఆ ఒక్క చెట్టు కాదు, ఈ స్త్రీ ఏమనుకుంటుంది? ఆ వృక్షము ఏది మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్షం అంట, అది ఒక్కటే ఈమె కన్నులకి ఆహారమునకు మంచిదియు కన్నులకు అందముగా కనపడిందంట. ఆ ఒక్క వృక్షమే కనపడింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ తోటలో ఉన్న వృక్షాలన్నీ కూడా చూపునకు రమ్యముగా, ఆహారానికి మంచివిగా ఉన్నాయి. కానీ ఈ స్త్రీకి మాత్రం ఏది తినవద్దు అని చెప్పారో అదే చూపుకి రమ్యముగా, ఆహారానికి మంచిదిగా కనపడింది. దేవుడు మనకి ఏది చెయ్యొద్దు అని చెప్తాడో అదే మంచిగా కనిపిస్తుంది. చెయ్యొద్దన్న పనినే మనం చేస్తాం. మన పిల్లలు చూడండి, ఏం చేస్తారు? వాళ్ళు చెయ్యొద్దు అన్న పనినే చేస్తారు. ఒక అతనంట, ఒక ముసలాయన ఏం చేశాడంటే, ఏదో రాళ్ళు కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడంట. చీచి, ఆదాము అవ్వలు చేసిన పనికే కదా ఈ కష్టం, ఈ శ్రమ ఇవన్నీ వచ్చింది. అదే గనక వాళ్ళు దేవుడు చెప్పినట్లుగా విని ఉంటే ఈ కష్టం రాదు కదా, ఈ శ్రమ రాదు కదా అని చెప్పి ఆదాము అవ్వని తిట్టుకుంటా ఉన్నాడంట, పని చేసుకుంటా ఉన్నాడంట. పని చేసుకుంటా ఉంటుంటే ఈలోపు ఒక జమీందారు ఆ దారిని వెళ్తా బండి మీద విన్నాడంట ఈ మాటలు. విని వెళ్ళి అన్నాడంట ఆ ముసలాయనతో, అయ్యా, నువ్వు పని చేసుకోలేకపోతున్నావు కదా, నీకు ఆహారం ఇస్తాను, వస్త్రాలు ఇస్తాను, నీకు ఏ కష్టం వద్దు, నువ్వు ఎలాంటి శ్రమ పడవద్దు, నేను మా ఇంట్లో పెట్టుకుంటాను, నేను మంచిగా చూసుకుంటాను అని చెప్పి తీసుకెళ్ళాడంట. ఇంటికి తీసుకెళ్తే కొద్ది రోజులు మంచిగా ఉండాడు, మంచి ఆహారం పెడుతున్నాడు, మంచిగా ఎలాంటి శ్రమ లేదు. ఇంతకుముందు రాళ్ళు కొట్టి అది సంపాదించుకుంటేనే ఆహారం, కానీ ఇప్పుడైతే హాయిగా తిని కూర్చోవటమే. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆయనంట ఆ ముసలాయనకు తాళాలు గుర్తించి అన్నాడంట, నేను పొరుగురు వెళ్తున్నాను, నేను 4 రోజుల వరకు నేను రాను, కానీ నువ్వు ఇదిగో ఈ తాళాలు గుర్తు నీకు ఇచ్చాను, 100 రూములు ఉన్నాయి, 100 గదులు ఉన్నాయి, 99 గదులు నీ ఇష్ట ప్రకారం నువ్వు చూసుకో, నువ్వు చూడు, తెరువు, కానీ ఆ ఒక్క గదిని మాత్రం నీవు తెరవద్దు అని చెప్పాడంట. ఆ ఒక్కటి మాత్రం నువ్వు చెయ్యొద్దు, దాన్ని ఓపెన్ చెయ్యొద్దు, దాని తాళం నువ్వు తీయొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత ఈ ముసలాయన ఏం చేశాడంట, ఈ 99 రూముల్ని తాళం తీయటం, దాంట్లో ఏమున్నాయని చూస్తా ఉన్నాడంట. 99 రూములు చూశాడు, 99 రూములు చూశాడు, అది ఒక్కటే ఉంది, ఇంకా అది ఒక్కటే మిగిలి ఉంది. ఒకరోజు ఆగాడంట, చూడొద్దన్నాడు కదా, మనం చూడకూడదులే, వద్దులే, ఆయన మాట వినాలి కదా అని చెప్పి ఒక రోజంతా ఆగాడంట. మనస్సు నిలవటలేదు, మనస్సు నిలకడగా ఉండటం లేదు. దృష్టి అంతా దాని మీదే ఉంది, ఆ రూమ్ మీద ఉంది. ఆ రూమ్లో ఏముంది, ఏం దాచిపెట్టాడు, ఏముంది, విలువైన ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఆ రూమ్ వైపే చూస్తున్నాడంట. అటు ఇటు తిరుగుతున్నాడు, కానీ చూపంతా ఎక్కడ ఉంది, ఆ రూమ్ మీదే ఉంది. ఇక తట్టుకోలేక ఏం చేశాడు, రూము తాళము తీసాడు.
రూమ్ తాళం తీస్తే దాంట్లో ఏమీ లేదంట. ఒక చిన్న ఏదో ఎలుకలు అంటే కప్పి పెడతాం కదా, అది ఒక దాని మీద కప్పి పెట్టిందంటే ఏదో ఒకటి, అంటే బుట్ట లాంటిది అనుకోండి, కప్పి పెట్టిందంటే ఏంటా అని చెప్పి దాంట్లోకి వెళ్ళి అది తీస్తే దాంట్లో ఎలుకుందంట. ఎలుకుంటే అది వెళ్ళిపోయింది, ఉంటుందా, అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతే దాన్ని ఎదుగుతూనే ఉన్నాయంట. అయ్యో యజమానుడు వస్తాడు, నేను ఈ రూమ్ తీయొద్దని చెప్పాడు, నేను తీశాను, ఈ ఎలుక ఎక్కడికి పోయింది అంటే మళ్ళీ దాని మీద కప్పి పెట్టడానికి యజమానుడు వచ్చేసరికి దాని మీద అది కప్పి పెట్టాలి. లేకుంటే అమ్మో రూమ్ తెరిచాడని యజమానుడికి తెలిసిపోతుంది కదా అని చెప్పి ఎదుగుతూ ఉంటుంది. ఎక్కడ కనిపిస్తుంది? కనపడలా. వచ్చాడు యజమానుడు, వచ్చాడు, తర్వాత రోజు వచ్చాడు. వస్తే అంతకుముందు ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడే ముసలాయన అసలు తడబడతా మాట్లాడుతాడంట, మొహంలో మొహం పెట్టి చూడలేకపోతున్నాయంట. ఈ జమీందారు, ఏంటి అట్లా ఉన్నావు, ఏంటి ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదా, ఏంటి అలా మొహంలో మొహం పెట్టి చూడలేకపోతున్నావు, ఏంటి అలా భయపడుతున్నావు ఏంటి అంటే, ఏమి తడబడతా ఏమి చెప్పట్లేదంట. అప్పుడు జమీందారు అన్నాయంట, ఆ రూమ్ తలుపులు తెచ్చావా నువ్వు అని. అర్థం, జమీందారుకి కావాలనే కదా అక్కడ చెప్పింది, అర్థమైపోయింది. నువ్వు రూములు తెరిచావా అన్నాడు. అవును తెరిచాను. మరి నువ్వు ఆదాముని అవ్వని ఎందుకు చేశారు, అందుకనే ఈ కష్టాలు, అందుకనే ఈ శ్రమలు. ఆ రోజు అవ్వ ఆ దేవుడి మాట విన్నట్టయితే ఇన్ని కష్టాలు ఉండవు కదా, మాకు ఇన్ని బాధలు ఉండవు కదా, ఆ నరకం ఉండదు కదా, అది ఉండదు కదా, ఇది ఉండదు కదా అని చెప్పి అనుకుంటున్నావు కదా. మరి ఈరోజు నువ్వేం చేసావు? నేను వద్దు, తెరవద్దు, అన్నీ చూడు, అంతా చూడు, 99 రూములు చూడు, ఇల్లంతా చూడు, ఆ ఒక్క రూము నువ్వు తెరవద్దు అంటే నువ్వు తెరవకుండా ఉండలేకపోయావు, నువ్వు ఇంట్లో ఉండటానికి నువ్వు పనికిరావని చెప్పి బయటకు పంపించేశాయంట. అలాంటి స్థితి మానవుని యొక్క స్వభావం ఏంటి? దేవుని యొక్క మాట వినని స్వభావం ప్రతి ఒక్కరిది కూడా అంతే. దేవుని యొక్క మాట వినని స్వభావం, అదే అవిధేయత, అదే పాపం, అదే దోషం. కానీ ఆ రోజుని దేవుడు వాళ్ళు ఎప్పుడైతే అవిధేయత చూపించిందో, ఆజ్ఞాతిక్రమే పాపం కదా, పాపం వల్ల వచ్చే జీతం మరణం, కాబట్టి మరణం కాకుండా మన ఆత్మలు నశించిపోకుండా ఆ ఏదేని తోటలోని ఒక పరిష్కారం కూడా దేవుడు చూపించాడు. ఒక గొర్రె పిల్లను వధించి వాళ్ళకి చర్మపు వస్త్రాన్ని తొడిగించినట్లుగా ఉంటుంది. హల్లెలూయా. అలానే దోషం ఎలా వచ్చిందంటే అవ్వ వల్ల వచ్చింది. ఆ రోజున అవిధేయతను బట్టి, దేవుని మాట వినని స్వభావాన్ని బట్టి. ఈరోజు ఆ లక్షణమే ఆదాము అవ్వలో నుంచి ఆ లక్షణమే ఎందుకంటే ఒకే కుటుంబం కదా మనందరిది. ఎవరు మనందరం? ఒక కుటుంబం కాబట్టి ఆ లక్షణం కూడా ప్రతి ఒక్కరిలోకి వచ్చేసింది. ఏంటి ఆ లక్షణం? దేవుని మాట వినని స్వభావం. హల్లెలూయా. ఈ రోజు కూడా అంతే. అబద్ధం ఆడొద్దు అంటే మనకి అదే చేస్తాం. దూషించొద్దు అంటే మనం ఇతరుల్ని దూషిస్తాం. ఒక్క మాటన్నా వింటున్నామా మనం? దేవుని యొక్క మాటను, ఒక్క ఆజ్ఞ ఏది కూడా మనం వినలేకపోతున్నాం. మాట వినని స్వభావం అది అక్కడి నుంచి వచ్చింది, ప్రతి ఒక్క మనిషిలో ఉంది. ఇక్కడ అందుకనే ఆ పాపం, ఆ దోషం, ఆ మరణం మొత్తం ఏది అన్నీ పోవాలి అంటే రక్తము కార్చకుండా పాప క్షమాపణ లేదు. లేవి కాండంలో ఉంది కదా, 17వ అధ్యాయంలో అనుకుంటా, చూడండి. లేవి కాండం 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. హల్లెలూయా. మన పాపాలకి ప్రాయశ్చిత్తం, మన దోషాలకి ప్రాయశ్చిత్తం, మన అపరాధములు, అతిక్రమములు అన్నిటికీ, దేవుని మాట వినని స్వభావం, వీటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తం ఎలా జరిగిందంటే రక్తము దానిలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేస్తుంది. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు.
ఏ ఒక్కరికి, సర్వ మానవాళిలో ప్రతి ఒక్కరికి కూడా రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. అందుకనే ఇంకొక క్షమించే అధికారం హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా అదే మాట ఉంటుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హల్లెలూయా. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ అనేది లేనే లేదు. అందుకనే మనం ఈ రోజున ప్రతిరోజు మనం ఏమని అడుగుతాం ప్రభువుని, ప్రభువా నీ రక్తంలో నన్ను కడుగునాయన, నన్ను శుద్ధీకరించయ్యా. ఉదయం నుంచి ఇదిగో ఈ పాపాలు చేశాను, ఈ విషయంలో తప్పిపోయానయ్యా, అనరాని మాట అన్నాను, పక్క వాళ్ళని దూషించాను, వాళ్ళని వాళ్ళ హృదయం వాళ్ళు బాధపడేలాగా నా ఇష్టం వచ్చినట్లుగా నేను మాట్లాడాను, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ రక్తంలో కడుగునాయన, నన్ను శుద్ధీకరించు అని చెప్పి మనం ప్రతి దినము కూడా ఆయన రక్తములో మన పాపములు మనము కడుక్కుంటూ ఉన్నాము. హల్లెలూయా. అదే కాకుండా కొలసీలకు రాసిన పత్రికలు చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా. ఎక్కడంట పాప క్షమాపణ? మనకి ఆ కుమారుని యందు మాత్రమే మనకి విమోచన. అంటే పాప క్షమాపణ ఎక్కడా లేదు. ఎక్కడా కూడా మనకి పాప క్షమాపణ లేనే లేదు. ఏ నామములో కూడా, ఏ నామములో కూడా నీకు పాప క్షమాపణ లేనే లేదు. ఎవరైనా సరే నా కుమారుడా, నా కుమార్తె నీ పాపములు క్షమించబడిని అని ఎవ్వరు చెప్పగలరు? చెప్పండి. ఎవరైనా చెప్పారా? యేసయ్య తప్ప ఎవ్వరు కూడా. ఎంత మందితోటి యేసు ప్రభు నీ పాపములు క్షమించబడిని అమ్మా, నువ్వు వెళ్ళు, సమాధానముగా వెళ్ళు అంటాడు. ఎన్నోసార్లు ప్రతి ఒక్కరితోటి కూడా నీ పాపములు క్షమించబడిని అంటాడు యేసు ప్రభు. ఎవరైనా అన్నారా? ఎవరైనా సరే ఏ నామములోనైనా సరే పాప క్షమాపణ లేనే లేదు. అందుకనే దావీదు భక్తుడు అంత గొప్ప మేలు, ఈ లోకంలో మేలులు కాదు, ఆ మేలు ఈ మేలు, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు పిల్లాడిని ఇచ్చాడు, నాకు మంచి భర్తనిచ్చాడు, లేకుంటే మంచి ఉద్యోగం వచ్చింది, అది కాదు. అన్నిటికంటే మానవుని యొక్క సమస్య ఏంటంటే మరణం తర్వాత ఏంటి, మరణం తర్వాత గురించి ఆలోచించరు చాలా మంది. ప్రతి ఒక్కళ్ళు పాపం చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను చూడలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు పాపము లేనివాడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. దేవుడు చెప్తున్నాడు నీతిమంతుడు ఒక్కడు లేడని చెప్తున్నాడు. మరి పాప క్షమాపణ ఎక్కడ వస్తుంది? ప్రతి ఒక్కరిలో కూడా 2 సమస్యలు ఉంటాయి. పాప క్షమాపణ వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది? ఎలా కలుగుతుంది పాప క్షమాపణ? ఎలా కలుగుతుంది? యేసయ్య దగ్గరికి వస్తేనే నీకు పాప క్షమాపణ. ఇంకెక్కడికి ఏ నామంలో కూడా నీకు ఆ క్షమాపణ లేదు. ఎందుకంటే ఎవరికి అధికారం లేదు. నువ్వు వెళ్ళొచ్చు, ఎక్కడికో పరిగెత్తవచ్చు, కానీ నీకు ఎక్కడా కూడా ఎవ్వరు కూడా నిన్ను క్షమించే అధికారం ఎవ్వరికి లేదు, యేసయ్యకు తప్ప. ఎందుకంటే ఆయన నీ పాపములు ఆయన మీద వేసుకొని మరణించాడు కాబట్టి. ఎవరైనా నీ కొరకు మరణించారా? ఎవరైనా మరణించారా? అది తెలుసుకోవాలని చెప్తున్నాడు ప్రభు. మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని గ్రహించాలి. గ్రహించలేకపోతున్నారు. యుగ సంబంధమైన దేవత వారి కన్నులకి గురుడ్డితనాన్ని కలుగు చేస్తాం. మనకి ఎంత ధన్యత ఇచ్చాడు. ఆ ఉపకారం దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములో మెయిన్ ఏంటంటే, అసలైనది ఏంటంటే, ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది, గొప్పది ఏంటంటే
నీ దోషాన్ని క్షమిస్తాడు ఆయన. నీ ప్రతి దోషాన్ని ఆయన క్షమిస్తాడు. ఆయన నీ పాపాన్ని క్షమిస్తాడు. ఎవ్వరూ చెయ్యలేనిది అది నువ్వు మర్చిపోవద్దు నా ప్రాణమా. ఆయన చేసిన ఉపకారం, ఈ ఉపకారం ఉంది కదా, మొట్టమొదటి ఉపకారం. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు నా ప్రాణమా. నా ప్రాణమా ఆయన ఏం చేశాడో తెలుసా అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆయన నీ దోషాలన్నీ తన ప్రాణంతో అంటున్నాడు, నీ దోషాలన్నీ క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన నామంలో విశ్వాసం ఉంచితే చాలు, ఆయన నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. ఆ ఉపకారాన్ని మర్చిపోవద్దు. ఇక అంతేకాదు, చూడండి 103వ కీర్తనలో నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములన్నిటినీ అంటే సంకటాలంటే అంటే ఏ వ్యాధి అయినా ఏదైనా సరే, ఏ అనారోగ్యమైనా సరే కుదురుస్తాడంట. అంటే సరిచేస్తాడు, స్వస్థపరుస్తాడు. 4వ వచనంలో చూడండి, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు చెప్పుకుంటున్నాడు. అంటే వ్యాధి అంటే శరీరానికే కాదు, ఆత్మకు కూడా వ్యాధి. ఇప్పుడు చాలామంది అంటే వయసు పెరిగే కొద్దీ వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది. అంటే మరణిస్తున్నాం కదా, మరణిస్తున్నప్పుడు ఏమొస్తుంది వాళ్ళలో, పెద్దవాళ్ళలో ఏమొస్తుంది, పాపభీతి కలుగుతుంది. అయ్యో అప్పుడు ఆలోచించుకుంటారు, నేను అది చేశాను ఇది చేశానని అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆత్మీయ వ్యాధిని బట్టి, ఆత్మీయంగా అంటే ఆలోచనలు బట్టి, లేకుంటే అంటారు కదా టెన్షన్లు పట్టడాన్ని బట్టి, వాటిని బట్టి కొన్ని వ్యాధులు వస్తాయి. వాటన్నిటిని కూడా బాగు చేసేది ఎవరంట? యేసయ్య మాత్రమే. హల్లెలూయా. స్వస్థపరిచేది ఆయన ఒకడే. నీ ఆత్మీయ రోగమైన శరీర రోగమైన ఆయన ఏం చేస్తాడు? నిన్ను స్వస్థపరుస్తాడు. నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు ఆయన. అంతేకాదు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తాడు. ఎవ్వరు కూడా విమోచించలేరు. పాతాళంలోనికి వెళ్ళిపోయినా, సమాధిలో కంటే సమాధిలో నుండి అంటే పాతాళానికి వెళ్ళిపోయినా నీ ఆత్మని ఎవ్వరు కూడా విమోచించలేరు. హల్లెలూయా. ఎవరి పాపాలకి క్షమాపణ కలుగుతుందో వాళ్ళు మాత్రం, వాళ్ళ ప్రాణం మాత్రమే విమోచించబడుతుంది. కుమారుని యందే మనకి విమోచన. హల్లెలూయా. కుమారుని యందే మనకి విమోచన. ఎక్కడ రాదు విమోచన. మనం నువ్వు ఎవరి దగ్గరికి అయినా వెళ్ళు, నువ్వు ఎవరిని నమ్ముకున్నావో ఆ దేవుడు నీతో చెప్పాడు, అమ్మ నీ పాపాలు క్షమిస్తానని. కానీ ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యా 9వ అధ్యాయం 17వ వచనం, అంటే సగము నుంచి, అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయావాత్సల్యతలు గలవాడువును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడునయుండి వారిని విసర్జింపలేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు విసర్జింపలేదంట. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలకి ఎన్నో మేలు చేశాడు దేవుడు. ఎన్నో మేలు చేసినప్పటికీ అవన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లేదంట. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని ఎలా ఐగుప్తులో నుంచి దేవుడు వాళ్ళని విమోచించాడో ఏ ఒక్కటి వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లా. అందుకని ఇక్కడ నెహెమ్యా అన్నాడు, నీవు అంటే యేసయ్య క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఎప్పుడు కూడా క్షమించుటకు సిద్ధంగానే ఉంటాడు. నువ్వు రావటమే ఆలస్యం. తప్పిపోయిన కుమారుడు రావటమే ఆలస్యం. తండ్రి ఏం చేశాడు? క్షమించేశాడు. అడగకపోయినా సరే, అడగలేదు ఇంకా తప్పిపోయిన కుమారుడు. అడగక మునుపే తండ్రి దగ్గరికి రావటం చూశాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? హత్తుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా క్షమించడానికి సిద్ధం అన్నట్లుగానే ఉంటాడు దేవుడు. అందుకనే విసర్జించటం లేదు మనల్ని. ఆయన ఎలాంటి దేవుడు అంటే దయావాత్సల్యతలు గలవాడు,
దీర్ఘశాంతుడంట, బహు కృప గలవాడై ఉన్నాడు. మన దేవుడు చూడండి ఎలాంటి దేవుడు, దీర్ఘశాంతంతో చూస్తున్నాడు మన వైపు. ఎప్పుడు నా పిల్లలు వస్తారా, ఎప్పుడు నా పిల్లలు, అందరం ఆయన పిల్లలమే, సర్వ మానవాళి ఆయన పిల్లలమే కాబట్టి ఎప్పుడు నా దగ్గరికి వస్తారా, ఎప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకుంటారా అని చెప్పి ఎప్పుడు క్షమించటానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన దీర్ఘశాంతుడు, దయాదాక్షిణ్యము కలిగిన వాడు. ఆయన దీర్ఘశాంతుడు, బహుకృపయు కలవాడై ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడ 86వ కీర్తనలో కూడా ఒక మాట ఉండదు చూడండి. 86వ కీర్తనలో నీవు దయాదాక్షిణ్యము గల దేవుడు, 5వ వచనం. 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయములు కలవాడవు. హల్లెలూయా. ఎవరైతే మొరపెడతారో, ఎవరు క్షమించు ప్రభు అని ఆయన దగ్గరికి వస్తారో వాళ్ళ ఎడలంట కృపాతిశయములు కలిగిన దేవుడంట. హల్లెలూయా. కృపాతిశయములు కలిగిన దేవుడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. మనల్ని సమాధిలో నుండి మన ప్రాణములను విమోచించువాడంట. హల్లెలూయా. విమోచన. అందుకనే పేతురు భక్తుడు అంటాడు కదా, పేతురు భక్తుడు ఏమంటాడు, క్షయమైన వెండి బంగారముల చేత నీవు విమోచించబడలేదు. క్షయమైనవి ఆ వెండి బంగారాలు ఎలాంటివి? 1 పేతురులో చూడండి, 1వ అధ్యాయము 18వ వచనం. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా. ఎలాంటి దేనితోటి మనల్ని విమోచించాయంటే ఆయన అమూల్యమైన రక్తం, అంటే నిర్దోషము నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. ఎవరైనా విమోచించారా? నేను నిన్ను విమోచించాను, నీ కొరకు నేను రక్తం కార్చాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టానని ఈ లోకంలో ఎవరైనా అన్నారా? యేసయ్య తప్ప ఎవ్వరు అనలే. ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఆ పాప భీతి వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. ఆ పాపాలన్నీ ఉంటాయి కదా. వాళ్ళ సమస్య, ప్రతి ఒక్క మానవుని యొక్క, నరుని యొక్క సమస్య ఏంటంటే పాపాలకి క్షమాపణ రావాలి, పాపాలకి క్షమాపణ కలగాలి. చనిపోయే ముందు వరకు అయినా వాళ్ళ పాపాలు క్షమించబడాలి. అప్పుడే నరకం నుంచి తప్పించబడతారు. చాలామంది నమ్మరు. అంటే స్వర్గం నరకం అంటారు కానీ అది కూడా వాళ్ళు నమ్మరు చాలామంది. మనం పరలోకం అంటాము, వాళ్ళు ఏమంటారు? స్వర్గం అంటారు. ఎవరు వెళ్తారు స్వర్గానికని ఆలోచన కలిగి ఉండటం లేదు. ఎందుకంటే మనం పితరులు చేశారు, మనం చేస్తున్నాం అంతే. వాటి మీద నమ్మకం అంతే. పితరులు చేశారు, వాటిని అనుసరించడమే. కానీ నా పాపాలకి క్షమాపణ ఉందా? నా పాపాలకి క్షమాపణ ఎవరిస్తారు? నా పాపాలను ఎవరు క్షమిస్తారు? ఆ అధికారం ఎవరికి ఉంది? ప్రభు అంటున్నాడు, పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మనకి ఇచ్చాడు ఆ ధన్యత. ఎంత ధన్యత! సమాధిలోనికి మన ప్రాణము పోకుండా, మనం నశించిపోకుండా, నరకానికి వెళ్ళకుండా మన ప్రాణములను విమోచించాడు. హల్లెలూయా. మన ప్రాణములను విమోచించువాడు. క్షయమగు వెండి బంగారాల చేత మనల్ని విమోచించలా. తన ప్రాణం అంటే తన రక్తాన్ని కాల్చి మనల్ని విమోచించాడు. మన ఆత్మ నశించుకోకుండా, నరకానికి వెళ్ళకుండా మన ఆత్మని రక్షించాడు. హల్లెలూయా. ఇది మెయిన్. అంటే పాతాళంలోనికి దిగకుండా యోగు గ్రంథం అనుకుంటా చూడండి. యోగు గ్రంథంలో ఒక మాట ఉంటుంది,
యోగు గ్రంథం 24 వచ్చిన 24 33 వచ్చాం. యోగు గ్రంథం 33:24. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపింపము, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చిన. ప్రాయశ్చిత్తం ఇక్కడ పాతాళంలోనికి దిగి వెళ్లకుండా మనల్ని విమోచించాడు మన ప్రభు. హల్లెలూయా. సమాధిలోనికి వెళ్లకుండా, పాతాళంలోనికి దిగి వెళ్లకుండా మనల్ని విడిపించాడు, మనల్ని విమోచించాడు. ప్రాయశ్చిత్తం మనకి దొరికింది. మనకేం దొరికింది? ప్రాయశ్చిత్తం దొరికింది. రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ, పాపాలకు ప్రాయశ్చిత్తం కలగదు. ఆ ప్రాయశ్చిత్తం మనకు దొరికింది. హల్లెలూయా. ఎంత గొప్ప మేలు! ఇది ఎవరైనా చేయగలుగుతారా ఈ మేలు? మనం అనుకుంటాం ఈ లోక చాలా మంది వాటిని గుర్తు చేసుకోరు, వాటిని జ్ఞాపకం చేసుకోరు. కానీ దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, నేను అడిగింది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని సణుగుడు గొణుగుడే. కానీ ఇశ్రాయేలు ప్రజల్లాగా ఆ విమోచన మనం జ్ఞాపకం చేసుకోవట్లా. ఇశ్రాయేలు ప్రజలు ఒక చోట చూడండి, 78వ కీర్తన అనుకోండి, 78వ కీర్తనలో 42వ వచనం. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదంట. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలంట దేవుని యొక్క బలమును, బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను. విరోధుల చేతిలో నుండి విమోచించాడు. మన విరోధి ఎవడు? మన విరోధి సాతాను, అపవాది. వాడి చేతిలో నుండి మనల్ని విమోచించాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలంట ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి తమను విమోచించిన దినమునైనను వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లా. జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జ్ఞాపకం చేసుకుంటాం మనం? ఏం జ్ఞాపకం చేసుకుంటాం? నీ ప్రాణంతో నువ్వు చెప్పుకుంటున్నావా, నా ప్రాణమా నువ్వు మర్చిపోవద్దు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని నువ్వు మర్చిపోవద్దు, నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు కంట కొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన ప్రాణం తృప్తి పొందుతుందంట. అంతగా సంతోషిస్తున్నాడు, అంతగా తృప్తి చెందుతున్నాడు. జ్ఞాపకం చేసుకున్నావా ఆయన చేసిన ఉపకారాలు? ఉపకారాలు అంటే ఈ లోక సంబంధంగా చేసిన ఉపకారాలు, మేలు, అవి జ్ఞాపకం చేసుకుంటాం. ఎన్నిసార్లు నిన్ను రక్షించాడు, ఎన్ని అపాయాల నుండి తప్పించాడు దేవుడు. మొట్టమొదటిది దేవుడు నిన్ను విమోచించాడు, నిన్ను క్షమించాడు, నీ దోషాలను క్షమించుతాడు, నిన్ను సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచిస్తాడు. వీళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లా. ఇశ్రాయేలు ప్రజలు ఏం జ్ఞాపకం చేసుకున్నారు? వాళ్ళు జ్ఞాపకం చేసుకునే విషయాలేంటి? అక్కడ కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఉల్లిగడ్డలు తిన్నాం, చేపలు తిన్నాం. అక్కడ హాయిగా కొండల దగ్గర కూర్చొని ఉడుకుతూ ఉన్నప్పుడే తినేసాం మేము, అప్పుడు బాగున్నాము. ఉడుకుతూ ఉన్నప్పుడే తిన్నారు పాపం మాంసం కూడా. పళ్ళల్లో ఉండగానే ఏమైపోయారు? దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి. దేవుడిని శోధించే వారిగా కాదు. దేవుడు నిన్ను విమోచించాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎంతగా నువ్వు కష్టపడ్డావు, ఆ శ్రమను పెట్టి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టావు. అయ్యో దీని నుంచి విడిపించు 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 అని మొరపెట్టారు ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళ వ్యక్తి చాకరీని బట్టి వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని విమోచించాడు. ఆ బానిసత్వంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు వాళ్ళ కొరకు చేసి వాళ్ళని విమోచిస్తే అవి జ్ఞాపకానికి రావట్లే.
అవి స్మరణలోకి రావట్లా, దాన్ని మర్చిపోయారు. ఏం గుర్తుంటున్నాయి? ఉల్లిపాయలు గుర్తుంటున్నాయి, చేపలు గుర్తుంటున్నాయి. మనకు కూడా ఏంటి? దేవుడు మనల్ని కూడా మన శత్రువు చేతుల నుంచి, మన విరోధి అయిన సాతాను చేతుల నుంచి మనల్ని విమోచించాడు. అది జ్ఞాపకం చేసుకుంటున్నావా? నేను అడిగింది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. ఆయన దేవుడే కాదు, నేను ఎంత ప్రార్థన చేసినా కూడా నాకు దేవుడు ఇవ్వట్లేదు. గర్భఫలం ఇవ్వకపోతే చాలు, ఏం చేస్తాం? ఈ దేవుడే కాదు. నువ్వు అడిగిన మేలు చెయ్యకపోతే దేవుడు కాదా? నువ్వు అడిగింది ఇవ్వకపోతే దేవుడు కాదా? నీకు ఏది మేలుకరమైంది, ఏది ఆశీర్వాదకరమైందో దేవుడికి తెలియదా? వీళ్ళకి అన్నీ అయ్యే జ్ఞాపకానికి వస్తుంది, అవే గుర్తుకొస్తాయి. ఆ మాట ఉంటుంది కదా, ఎక్కడ అది? సంఖ్యాకాండంలోనా? సంఖ్యాకాండంలో ఉంటుంది చూడండి. పదకొండవ వచ్చిన 11 వచ్చాయి. ఐదో వచ్చిన 4 వచ్చిన చూద్దాం. వారి మధ్య ఉన్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లిపోయింది. ఇప్పుడు అవి తినకపోతే వాళ్ళ ప్రాణం ఏమైపోతుందంట? సొమ్మసిల్లిపోతుంది. మాకెవరు పెడతారు మాంసం అని మరలా ఏడ్చారంట. వాళ్ళ ఆ ప్రయాణం అంతా కూడా ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఏడిపే. వాళ్ళు ఏ జ్ఞాపకం చేసుకున్నారు? జ్ఞాపకమునకు వస్తున్నాయంట. జ్ఞాపకానికి వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? కూరాకులు, తెల్లగడ్డలు, దోసకాయలు, కీరకాయలు, చేపలు, అవి జ్ఞాపకానికి వస్తున్నాయి. కానీ వాళ్ళు ఆ వ్యక్తి చాకరీ జ్ఞాపకానికి రాట్లా. వాళ్ళని ఫరో రాజు ఎంతగా శ్రమ పెట్టాడు అది గుర్తుకు రావట్లేదు. అలాంటి శ్రమలో నుంచి, అలాంటి వ్యక్తి చాకరీ నుంచి దేవుడు మనల్ని ఎలా విమోచించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఎన్ని లక్షల మందిని ఆరిన నేలను ఎలా నడిపించాడు, ఇవి గుర్తుకు రావట్లే. వాళ్ళు స్మరణకు తెచ్చుకోవట్లా. కానీ దావీదు భక్తుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. నా ప్రాణమా నువ్వు మరువద్దు, మరువద్దు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. ఒకవేళ మర్చిపోతావేమో, నువ్వు అతిశయిస్తావేమో, నా ప్రాణమా నువ్వు గర్విస్తావేమో ఇప్పుడున్న స్థితిని బట్టి. మర్చిపోవద్దు నా ప్రాణమా అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆయన ఎలాంటి మేలులు చేశాడో నీకు తెలుసా నా ప్రాణమా? ఆయన నీ దోషాలన్నిటినీ క్షమించాడు. సమాధిలోనికి దిగకుండా నీ ప్రాణమును ఆయన విమోచించాడు. హల్లెలూయా! ఇంతకన్నా మేలు ఏం కావాలి? జ్ఞాపకం చేసుకున్నావా? దావీదు భక్తుడు దావీదుని ఎంతగా హెచ్చించినప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మంచం మీద పడుకొని రాత్రి జాములు యందు ధ్యానిస్తున్నాడు. ఆయన చేసిన మేలుని ధ్యానిస్తున్నాడు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన ప్రాణం తృప్తి పొందుతుందంట. హల్లెలూయా! మనం ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాం? మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఇంకా చూడండి 103వ కీర్తనలోనే ఇంకా ఆ లిస్ట్ అంతా కూడా కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. నీకు కిరీటముగా. ఎవరితో చెప్పుకున్నాడు నీకు అంటే? తన ప్రాణంతో చెప్పుకున్నాడు. నీకు ఏమి ధరింపజేశాడు దేవుడు?
ఆయన యొక్క కరుణ, ఆయన కటాక్షం నీ మీద ఉంది. హల్లెలూయా. నీకు కిరీటముగా ఉంది ఆయన కరుణ, ఆయన కటాక్షము నీకు కిరీటముగా ఉంది నా ప్రాణమా. ఆయన మన పట్ల చూపించే కరుణ, ఆయన మన పట్ల చూపించే కటాక్షం, ఆయన మన పట్ల చూపించే దీర్ఘశాంతం, ఆయన మన పట్ల చూపించే ప్రేమ, ఆయన మన పట్ల చూపించే దయ, జాలి, కనికరం, వీటిని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎంతగా తిరుగుబాటు చేసినప్పటికీ కూడా ఆయన దీర్ఘశాంతుడుగా ఉండి నీ పట్ల నిన్ను విసర్జించటం లేదు. నా ప్రాణమా జ్ఞాపకం చేసుకో. విసర్జించకుండా ఎప్పుడు నా దగ్గరికి వస్తారా అని క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. కరుణ కటాక్షాన్ని నీకు కిరీటముగా ఉంచాడు, ధరింప చేశాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మనకుంటే మనలో ఎందుకు వస్తుంది సనుగుడు, మనలో ఎందుకు వస్తుంది గొడుగుడు? ఆ తృప్తి ఉందా? దావీదుకైతే కొవ్వు మీద దొరికినట్లుగా ప్రాణ తృప్తిగా ఉందంట. మన ప్రాణం ఎప్పుడన్నా తృప్తిగా ఉందా? మన ప్రాణం ఎవరిదైనా ఉందా? తృప్తిగా ఉంటుందా ప్రాణం? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఈలోక సంబంధంగా. కానీ ఆయన చేసిన ఉపకారాలని కనుక నువ్వు తలుచుకుంటూ, ఆయన చేసిన మేలు నువ్వు తలుచుకుంటే, అవి జ్ఞాపకం చేసుకుంటే నీ ప్రాణం ఎలా ఉండాలంట? తృప్తిగా ఉండాలి. దావీదుకి ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఒక రాజుగా ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. ఎన్నో దేశాలతో యుద్ధం చేయాలి, ఎంతోమందికి న్యాయం తీర్చాలి. ఎప్పుడూ పోరాటమే దావీదుకి. ఎప్పుడూ శ్రమలే దావీదుకి. కొట్టబడిన స్థితే, తరంబడిన స్థితే దావీదుకి. కానీ దావీదేమన్నాడు? నా ప్రాణం తృప్తిగా ఉంది. ఎందుని బట్టి తృప్తి? ఆయన రాజుగా చేశాడు కాబట్టి, నన్ను రాజుగా చేశాడు కాబట్టి నేను తృప్తిగా ఉన్నాను అంటున్నాడా? కాదు. మనకి తృప్తి ఉంటుందా? మన హృదయాల ఆనందం ఉంటుందా? అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, ప్రభువునందు మీరు ఆనందించాలా. ఉన్నాయి పౌలు భక్తుడికి లేవా సమస్యలు? ఎప్పుడు పౌలు భక్తుడు కూడా అంతే, తరంబడిన స్థితే, కొట్టబడే స్థితే. ఎక్కడన్నా నెమ్మదిగా ఉన్నాడా పౌలు భక్తుడు? లేదు. కానీ ఏమన్నాడు? ప్రభువునందు ఆనందించాల. ఆ తృప్తి, ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ సమాధానం ఉండాలి. కానీ అది మనలో ఉంటుందా? ఎందుకు ఉండటం లేదు అంటే ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు మనం మర్చిపోతాం, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైన మేలులు కాదు, ఆత్మ సంబంధముగా ఎన్ని మేలులు చేశాడు మనకి. ఇంత ఈ మేలు ఎవరైనా చేయగలరా? నీ పాపం, ఒక్క పాపాన్ని ఎవరైనా క్షమించగలరా? ఇంతకుముందు అందరం కొంతమంది పూజలు చేసిన వాళ్ళమే కదా, అందరం చేసాం కొంతమంది. కానీ ఏ దేవుని నువ్వు నమ్ముకున్నావో ఆ దేవుడు నీతో చెప్పగలిగాడా? నీ పాపం నేను క్షమించాను నా కుమారి అని ఎవరైనా చెప్పారా మనకి? నీ సమాధిలోని నీ ప్రాణముని నేను విమోచిస్తాను అని చెప్పారా ఎవరైనా? ఎవ్వరూ చెప్పలేరు. అందుకని ఇప్పుడు మన పాపములు క్షమించబడని, మన పాపాలు, దోషాలు కానీ, మన అతిక్రమణ, అపరాధములు అన్నీ కూడా క్షమించబడినప్పుడు మన హృదయాల్లో ఏముండాలా? తృప్తి ఉండాలి, ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. కానీ మన హృదయాల్లో అది ఉండటం లేదు. అందుకనే పాట ఉంది కదా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా, యెహోవా చేసిన
స్థితిలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నా సమస్తమా. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేయును ఆ యేసుడే, ధరింపచేయును ఆ యేసుడే. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మనసార నిన్నే స్తుతింతును, నా మనసార నిన్నే స్తుతింతును. బ్రతుకంత నీ సేవనే చేదును, నా బ్రతుకంత నీ సేవనే చేదును. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో నా సమస్తమా. హల్లెలూయా. అందుకని దావీదు భక్తుడు ఎలా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడో అలాగే మనము కూడా మన ప్రాణముతో, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు. నీ స్థితిని జ్ఞాపకం చేస్తూ ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తాడో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుందాం. హేబేలు ఈ రక్త ప్రోక్షణ మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి, అంటే ఆదాము అవ్వలు చెప్పు ఉంటారు, అందుకని ఆ రక్తము తీసుకొని అంటే ఆ బలి అర్పించటం ద్వారా మాత్రమే నేను దేవుడి దగ్గరికి వెళ్ళగలను. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే తప్పకుండా మనకి పాప క్షమాపణ ఉండాలి. దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే పాప క్షమాపణ లేకుండా నువ్వు వెళ్ళలేవు. ఆ బలి అర్పణ లేకుండా నువ్వు వెళ్ళలేవు. అందుకని హేబేలు కూడా ఏం చేశాడు? విశ్వాసంతో ఆ బలి మీద విశ్వాసం ఉంచి, ఆ రక్త ప్రోక్షణ మీద విశ్వాసం ఉంచి గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, దేవుని సమీపించాలంటే తప్పకుండా రక్త ప్రోక్షణ కావాలి. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ
లేనే లేదు. హల్లెలూయా. అలాంటి గొప్ప కృపను మనకి ఇచ్చాడు దేవుడు. నీ ప్రాణాన్ని విమోచించాడు, సమాధిలో మన ప్రాణాన్ని విమోచించాడు దేవుడు. ఆ వాగ్దానం ఇచ్చాడు. మనం ఒక నిరీక్షణ కలిగి ఉందాం. ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోకుండా జ్ఞాపకము చేసుకుంటూ, ఏది మర్చిపోదు. ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయినట్లుగా వాళ్ళకి శరీరానుసారమైన గుర్తున్నాయి, కానీ వాళ్ళని ఆ విరోధుల చేతిలో నుండి విడిపించిన సంగతి వాళ్ళు జ్ఞాపకం చేసుకోవటంలా. అది కాదు జ్ఞాపకం, కోరాకులు కాదు, ఉల్లిగడ్డలు కాదు, కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన ఎలా విమోచించాడు మనల్ని. అది జ్ఞాపకం చేసుకోవాలి. అది మర్చిపోవద్దు. మనం ఈ లోక సంబంధమైన చేస్తాడు దేవుడు, మేలు ఎన్నో చేస్తాడు. నీకు అవసరమైంది ఏంటో నీకు చేస్తాడు. నీకేది ఆశీర్వాదకరమో, ఏది మంచిదో నీకు ఇస్తాడు దేవుడు. దాని గురించి కలవరపడకూడదు, మనం చింతించకూడదు. అందుకనే ప్రభు అంటున్నాడు, పౌలు భక్తుడు అన్నాడు, చింతించొద్దు ఏ విషయంలో కూడా, ప్రభువునందు ఆనందించండి. ఎందుకంటే ఇంతకన్నా గొప్ప మేలు ఎక్కడా ఉండదు కూడా. మానవులకి దేవుడు చేసిన మేలులలో ఇంతకన్నా గొప్పది, శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది ఏ మేలు, ఏ ఉపకారం లేదని మనం గుర్తు చేసుకోవాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానిని బట్టి మనం ఆయనకి ఎప్పుడు కూడా స్తుతిస్తానే ఉండాలి. ఇంకా కీర్తన ఉంది కానీ టైం అయిపోయింది. కాబట్టి మనమందరం కూడా దేవుడు చేసిన మేలులు మర్చిపోకుండా ఆయన ఉపకారాలు జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన మనకి ధరింపచేశాడు, కరుణ కటాక్షాలను మనకి ధరింపచేశాడు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రాణము ఆనందించే విధముగా, తృప్తి పొందే విధముగా ఆయనలో మనం ఆనందించే వారిగా ఉందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడు, నీ పాదాలకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. మహోన్నతుడు తండ్రి, మహోగణుడు, సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, ఆశ్చర్యకరుడు తండ్రి, అద్భుతము చేసే దేవా, గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద భద్రపరుచుకుంటున్నాను. ఈరోజు చూడలేని మంది ఎంతో మంది ఉండగా దేవా, ఈరోజు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. ప్రభా, నిన్ను స్తుతించటకు మేము యోగ్యులం కాదు ప్రభా, నీకు స్తోత్రములు అయ్యా. నా తండ్రి, కేవలం నీ కృపను బట్టే నీ పాద సన్నిధిలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. కృపగల రాజా, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. మాట్లాడే దేవా, జీవంగల తండ్రి, చూస్తున్న దేవా, వినిచిన దేవా, ఆపత్కాలమును మొరపెట్టగాను మాకు ఉత్తరం ఇచ్చే తండ్రి, మీరు మాకు సమీపంగా ఉండే దేవుడు నాయన. మా కొండవు తండ్రి, మా కోటవు, మా ఆశ్రయ దుర్గాన్ని, మా దాగు చోటు, మా ఎత్తైన కోటవు, మా ఉన్నత దుర్గాని నువ్వు తండ్రి, మా దిక్కు నువ్వు నాయన. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, దావీదు అంటున్నాడు ప్రభా, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, నీ వందనాలు నాయన. అయ్యా, మా దోషములన్నీ అయ్యా నా తండ్రి నాయన పోగొట్టు వాడు నువ్వే తండ్రి, మా సంకములన్నీ కుదిరించువాడు నువ్వే అంటున్నాడు నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, యెహోవా చేసిన మేలును దేనిని మరొక కొనియాడమంటున్నాడు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, అలాంటి మనసు కలిగి మేము ఉండటకు నీ కృప సహాయాన్ని దయచేయండి తండ్రి. అయ్యా నా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. అయ్యా, తన మంచం మీద రాత్రి జాము ఎందు మంచం మీద పండుకొని ధ్యానించినప్పుడు అయ్యా ప్రభా, కొవ్వు మెదడు దొరికినట్టుగా తనకు దొరుకుతుందంట తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా పరిశుద్ధుడా, నా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి, మరి మేము దేన్ని ధ్యానిస్తున్నాం తండ్రి? నీకు స్తోత్రములు అయ్యా. ఈ లోకంలో ఉన్నదాన్ని దేనిని ప్రభా అయ్యా నా తండ్రి నాయన. అయ్యా నా తండ్రి, ధ్యానిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం. నిన్ను
నిన్ను ధ్యానించలేకపోతున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. సహాయకుడా అయ్యా నా తండ్రి. మరి నాయన ధనవంతుడు కూడా ప్రభా అయ్యా తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు ప్రభా అయ్యా నా తండ్రి. నీకు స్తోత్రం. తన ధాన్యము ప్రభా అయ్యా కొట్లు విప్పుకొని నాయన అయ్యా తన కొట్లు నింపుకుంటున్నాడు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అయ్యా, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెబుతున్నాడు తండ్రి. నీకు వందనాలు అయ్యా. యేసు రాజా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప రాజా అలాంటి మనసు మాకు వద్దు ప్రభా. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా సహాయకుడా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి అయ్యా నా తండ్రి. నీ ఆజ్ఞకు లోబడే హృదయాన్ని దయచే అయ్యా ప్రభా. నీ మాట ఈయనే మనసు దయచే తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా మానవ జాతి నాయన అయ్యా ప్రభా నీ మాట వినని స్థితిలో ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం. మానవులతో ఒక్కటే అంటున్నావు తండ్రి. అయ్యా కులము నాయన అయ్యా భేదము లేదంటున్నావు తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయ్యా ఒకటే నా తండ్రి నాయన మనుషుల నుంచి వచ్చిన వారే అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రములు. ఆ మనుషుడు ఆదాం అంటున్నావు నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నా తండ్రి నాయన అయ్యా పరిశుద్ధుడా ఏ ఒక్కడు నీతిమంతుడు లేడంటున్నావు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా నా తండ్రి నాయన అయ్యా మనుషుడు నాయన చేసిన పాపాన్ని బట్టి దేవుడిచ్చే మహిమను పొందుకోలేకపోతున్నారు అంటున్నావు తండ్రి. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా నా తండ్రి మా పాపములు క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నవాడవయ్యా. నీకు స్తోత్రములు అయ్యా. పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రములు అయ్యా. మేము పాపం చేసి నీ మహిమను పొందుకోలేకపోతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. పరిశుద్ధుడా తప్పిపోయిన కుమారుడు నాయన తిరిగిన ప్రభు తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరలా మేము తిరిగి నీ యొద్దకు రావటకు నీ కృప సహాయాన్ని దయచేయి తండ్రి. అయ్యా నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రములు నాయన. మేము ఎలాంటి స్థితిలో నుండి నువ్వు మమ్మల్ని విడిపించావు మాకు తెలుసు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. అయ్యా ప్రభా సహాయకుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ రక్తమే మమ్మల్ని విడిపిస్తుంది అయ్యా. మా విమోచకుడు నువ్వు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా నా తండ్రి నా రాజా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని కరుణించేవాడు నువ్వు తండ్రి. మా మీద దయ చూపించే దేవుడు తండ్రి. అయ్యా రాజా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ రక్తమే మమ్మల్ని పరిశుద్ధ పవిత్రపరుస్తుంది తండ్రి. నీకు స్తోత్రములు నాయన. గొప్ప రాజా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయకుడా నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధ పవిత్రపరచు తండ్రి. నీకు స్తోత్రములు. నీ రక్తమే మమ్మల్ని నీతిమంతులుగా చేస్తుంది అయ్యా. నీ రక్తమే మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఇశ్రాయేల్ ప్రజలు ప్రభా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు శ్రమలో కఠినంలో ఉన్నప్పుడు నీకు మొరుపెట్టారు తండ్రి. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి రాజా. అయ్యా కఠినం నుంచి విడిపించావు, దాసిత్వం నుంచి విడిపించావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా. సహాయకుడా అరణ్యంలో ప్రభు నిన్ను శోధించారు తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. నా తండ్రి నాయన వరకు ప్రభు అయ్యా నాయన చేపలు, తెల్లగడ్డలు, దోసకాయలు, కీరకాయలు మనకు తిండి గుర్తుకొస్తుంది దేవా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నశించిపోయే దాని వైపు మేము తిరగొద్దు ప్రభు. నీకు స్తోత్రములు. శ్రేష్టమైన దాని వైపు మేము తిరుగుటకు నీ కృప సహాయాన్ని దయచేయి తండ్రి. నీకు వందనాలు. నీ మార్గములు మాకు బోధించయ్యా. నీకు వందనాలు. నీ మార్గములు మాకు బోధించి దాంట్లో స్థిరపరచయ్యా. నీకు స్తోత్రములు. నీలో బలపరచు, దృఢపరచు తండ్రి. నీకు స్తుతి వందనాలయ్యా. నీ ఆజ్ఞని వినని స్థితిలో మమ్మల్ని ఉండనియద్దు. నీ మాట వినని స్థితిలో మమ్మల్ని ఉండనియద్దు తండ్రి. నీకు స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుడా సహాయకుడా ఈ దాసురాలు చెప్పబడిన వాక్యం అంతా మా హృదయంలో నింపునైన అయ్యా. దావీదు ధ్యానించినట్టుగా మేము కూడా నీ వాక్యంలో ధ్యానించి వారిలాగా మమ్మల్ని ఉంచు తండ్రి. విని విడిచిపెట్టే వారిలాగా మమ్మల్ని ఉండనీయకుండా అయ్యా నా తండ్రి వాక్యం ధ్యానించి స్థితించి కనపరిచి వారిలాగా మమ్మల్ని ఉంచునని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరూ జ్ఞాపకం చేసుకోండి. వచ్చే వారం అంటే సండే 27వ తారీఖున మందిరాలు ఓపెన్ చేయబడతాయి.
వచ్చే ఆదివారం సింగరేణి కాలనీలో కానీ నందనవనంలో కానీ సహవాసం ఉంటుంది. శుక్రవారం శనివారం ఉపవాసం ఉండి సిద్ధపడి రండి. వచ్చేటప్పుడు మాస్కులు ధరించుకోండి, శానిటైజర్లు తెచ్చుకోండి. కొంచెం దూరం పాటించాలి, ఎందుకంటే ఇప్పుడు తగ్గినప్పటికీ కూడా ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. శానిటైజర్ తెచ్చుకోండి, మాస్కులు తెచ్చుకోండి. నందనవనంలో 9 గంటలకి, ఇక్కడ సింగరేణి కాలనీలో 12 గంటలకి ఆరాధన మొదలవుతుంది. అందరూ జ్ఞాపకం చేసుకోండి. తెలియని వాళ్ళకి కూడా తెలియచేయండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రములు నాయన, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గొప్ప దేవుడు నా తండ్రి, సర్వోన్నతుడివి, సర్వశక్తివంతుడివి నాయన, మా విమోచకుడు నీవు నాయన. నీకు స్తోత్రములయ్యా. క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు తండ్రి. ఎప్పుడు నీ పాదముల దగ్గరికి వచ్చినా కూడా ప్రభువా నువ్వు త్రోసివేసే దేవుడు కాదు నాయన. అయ్యా నీకే స్తుతులు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. దావీదు భక్తుడైతే ప్రభువా నువ్వు ఎంతగా హెచ్చించినప్పటికీ కూడా ప్రభువా దావీదులో ఎక్కడ గర్వం కానీ అతిశయం కానీ అయ్యా ఏది లేదు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఇంకా నీ సన్నిధిలో అయ్యా నా తండ్రి, అయ్యా నీవు చేసిన మేలులను బట్టి తండ్రి నాయన, ఉపకారాలు బట్టి నిన్ను స్తుతిస్తున్నాడు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, తన ప్రాణాన్ని పురుగొల్పుకుంటున్నాడు నాయన. ఓ నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటున్నాడు నాయన. ఆయన పరిశుద్ధమైన నామమును సన్నుతించు అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. నా అంతరంగంలో ఉన్న సమస్తమాని నాయన నీ తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు ప్రభువా. అవును నాయన. అయ్యా నాయన నువ్వు గొప్ప మేలు చేసావు నాయన. అయ్యా అన్నిటికంటే కూడా ప్రభువా అయ్యా నాయన దావీదు చెప్పుకున్నాడు తన ప్రాణముతో, ఓ నాయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు అని ప్రభా అయ్యా తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. దీనిని నువ్వు మరువద్దు అంటున్నాడు. సమాధిలో నీ ప్రాణంని విమోచిస్తున్నాడు. అందుకని ఆ మేలును నువ్వు మర్చిపోవద్దు, ఆ ఉపకారాన్ని నువ్వు మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకో అంటున్నాడు నాయన. అవును ప్రభా, రాత్రి జాములు ఎందుకు కూడా మంచం మీద పడుకొని నాయన ఓ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ధ్యానిస్తున్నాడు నువ్వు చేసిన మేలులు తండ్రి. అందుకని కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది అంటున్నాడు. ఎంతగా నాయన దావీదు హృదయం నాయన సంతోషిస్తుందో, ఆనందిస్తుందో ప్రభా అయ్యా, తృప్తి చెందుతుందో నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అయితే ప్రభా ఇశ్రాయేలు ప్రజలకైతే అయ్యా అయ్యా నాయన నువ్వు చేసిన మేలులు కానీ ప్రభా అయ్యా ఐగుప్తు దేశంలో నువ్వు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు కానీ అయ్యా నాయన ఓ తండ్రి ఆ వెట్టి చాకరీ నుంచి కానీ ఆ రాజు నుంచి కానీ ప్రభా విరోధుల చేతిలో నుండి విడిపించిన ఆ రోజును నాయన వాళ్ళు స్మరణకి తెచ్చుకోలేదంట ప్రభా. నీ బాహుబలమని జ్ఞాపకం చేసుకోలేదంట ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. అవును నాయన. అయ్యా నీ మేలులు జ్ఞాపకం చేసుకుంటేనే ప్రభు మా ప్రాణములకు తృప్తి, లేకుంటే నాయన ఇశ్రాయేలు ప్రజలకు వలె సడుగుడు గొడుగుడు వస్తుంది నాయన. ఈ లోక సంబంధమైన వాటిని మేము జ్ఞాపకం చేసుకోవద్దు నాయన. ఓ శరీర సంబంధమైనది ఏది కూడా ఓ తను మీ జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండొద్దు నాయన. అయ్యా మా శత్రువు చేతిలో నుండి అయ్యా సాతాను చేతిలో నుండి నాయన మమ్మల్ని విడిపించిన దేవుడు, మమ్మల్ని విమోచించిన దేవుడు నాయన. మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నీ రక్తాన్ని కార్చావు నాయన. మమ్మల్ని విమోచించిన దేవుడు నీవని ప్రభా. ఈ మేలుని ప్రభా ఎన్నడూ కూడా మర్చిపోకుండా ప్రభా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతించే వారిగా మాకు అందరికీ కూడా సహాయం చేయి నాయన. నీకు స్తోత్రాలు. మాట వినని స్వభావం మాలో ఉన్నది నాయన. ఓ తండ్రి అయ్యా అయ్యా దాని నుంచి విడిపించు నాయన. నీ మాటకు వినే అయ్యా స్వభావం, నీ మాటకి లోబడే స్వభావం మా అందరికీ కూడా దయచేయి నాయన. అయ్యా ధనవంతుడి వలె ఉండొద్దు నాయన. అయ్యా ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు ప్రభా, శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు. తిను, తాగు, సుఖించు, సంతోషించు అంటున్నాడు తన ప్రాణముతో నాయన. తనకి తానే తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు నాయన. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా అనేక సంవత్సరాలకి నాయన కూర్చుకున్నాయంట ఆస్తి నాయన. కానీ ప్రభా అయ్యా అలాంటి వాళ్ళు నీ దృష్టిలో వెర్రివాడా అని పిలుస్తున్నావు నాయన. నీకు స్తోత్రములు నాయన. అయ్యా అలాంటి స్థితిలో మేము ఉండకుండా సహాయం చేయి నాయన.
అయ్యా నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ రెక్కల చాటు మమ్మల్ని భద్రపరిచావు నాయన. ఏ వైరస్, ఎలాంటి తెగులు, ఏ అపాయం మా గుడారంలోనికి ప్రవేశించకుండా నీ కంచె, నీ కాపుదలు ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అనేకమైన మేలును బట్టి, ఉపకారాలను బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా మా కొరకు ప్రాణం పెట్టావు, మా కొరకు రక్తాన్ని కార్చావు నాయన, మా కొరకు సమస్తాన్ని ఇచ్చిన దేవుడు తండ్రి. ఆ సమస్త మహిమను ఈడ్చిపెట్టి ఈ లోకానికి నువ్వు రిక్తునిగా చేసుకుని శరీరాన్ని ధరించుకొని నువ్వు మా కొరకు నువ్వు వచ్చావయ్యా. నీకు స్తోత్రాలు నాయన. మా పాపములు క్షమించటానికి అయ్యా నువ్వు ఈ లోకానికి వచ్చిన దేవానికే స్తోత్రములు. నీ రక్తములు మమ్మల్ని కడిగినందుకు, నీ రక్తములు మమ్మల్ని శుద్ధీకరించినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ఎవ్వరూ చేయలేరు నాయన ఈ మేలు తండ్రి. నీకు స్తోత్రాలు. నువ్వు ఒక్కడివే చేయగలవు. పాపములు క్షమించే అధికారం నీకు ఒక్కడికే ఉంది నాయన. మరణములో నుండి మమ్మల్ని విమోచించడానికి నీకు ఒక్కడికే అధికారం ఉంది. ఎందుకంటే ఆ మరణాన్ని జయించి తిరిగి లేచావు నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. అందుకనే ప్రభు నీకు అధికారం ఉన్నది నాయన. సమాధిలో నుండి మమ్మల్ని విమోచించడానికి నీకు ఒక్కడికి అధికారం ఉంది నాయన. ఈ రెండు విషయాల్లో తండ్రి నాయన నీకు ఒక్కడికి అధికారం ఉంది, ఎవ్వరికి అధికారం లేదు నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా కనికరించు నాయన. 4 సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. 4 సంఘాలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. వాళ్ళ అవసరాలు, అక్కర్లు నీకు తెలుసు నాయన. అయ్యా నువ్వు చెప్పావు ప్రభు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని. మీ ప్రాణాల గురించి మీరు ఆలోచించొద్దు, మీ దేహాల గురించి మీరు ఆలోచించొద్దు అన్నావు నాయన. ఏమి కావాలో మీరు అడగకమునిపే నాకు తెలుసు అంటున్నావు. అందుకనే విశ్వాసంతో తండ్రి నాయన ఏ విషయంలో చింతించకుండా, కలవరపడకుండా, భయపడకుండా తండ్రి, సణుగుడు గొణుగుడు లేకుండా తండ్రి ఎల్లప్పుడూ కూడా నాయన నేను స్తుతించే వారికి మాకు అందరికీ కూడా సహాయం చేయి తండ్రి. అయ్యా అయ్యా ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏ తెగులు, ఏ అపాయం వారి గుడారాలకు రాకుండా తండ్రి నీ కంచెవే, నీ రక్త ప్రోక్షణ దయచేయి. వారి అవసరాలు, అక్కర్లు నీకు తెలుసు, వారి సమస్యలు తెలుసు నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారు నాయన. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం దయచేయి నాయన. చేతి పని లేని బిడ్డలు ఉంటున్నారు ప్రభువా. అనారోగ్యంతో నాయన, వ్యాధులతో బాధపడే బిడ్డలు ఉంటున్నారు నాయన. అయ్యా ఒక్కో గృహంలో రక్షణ లేని బిడ్డలు ఉంటున్నారు నాయన. ఒక్కో గృహంలో పాపంతో నింపబడిన వాళ్ళు ఉంటున్నారు ప్రభువా. నీకు వందనాలు నాయన. తండ్రి విమోచించువాడు నీవు నాయన. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయ్యా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. అయ్యా వ్యాపారం చేసుకునే బిడ్డలకు జ్ఞాపకం చేసుకో నాయన. ప్రభువా అయ్యా ముఖ్యముగా నా తండ్రి వివాహం కావాల్సిన బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎప్పటి నుంచో నీ సన్నిధిలో అడుగుతున్నాం. సాటి అయిన సహాయం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయి నాయన. నీకు స్తోత్రములు. నువ్వు ఆలస్యం చేసే కొలది నాయన దేవా దయ చూపించే దేవుడు నాయన, మేలు చేసే దేవుడు నా తండ్రి, శ్రేష్టమైన దాన్ని ఇచ్చే దేవుడు అని మేము నమ్ముచున్నాం. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నావు. చదువుకుంటున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మీరే సహాయం చేయమని ప్రభువా అయ్యా ప్రతి ఒక్క బిడ్డను కూడా నా తండ్రి నీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ సమస్తమైన ఘనత మహిమ ప్రభా మీరే పొందుకోమని, బిడ్డలు ఇచ్చిన కానుకలు కూడా మీ పరిచర్య కొరకు వాడబట్టడానికి సహాయం చేయమని, వారికి రాసిన ప్రతిఫలము దయచేయమని, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.